వేద పాఠశాల ఇది చదువు నేర్పుకోవెల అజ్ఞానము తొలగించే విజ్ఞానపు జ్యోతిలా. వెల్కమ్ టు వేద పాఠశాల. లెట్స్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. బాను బాను ఉంది. సో బాను said he is the brother of my father's brother daughter. ఫాదర్స్ బ్రదర్ సన్. ఇది క్వశ్చన్ అనమాట. సో చూడడానికి చాలా సింపుల్ గా ఉంది, బట్ మనకి ఇమీడియట్ గా ఆన్సర్ క్వశ్చన్ ఏముంటది అంటే మనకి హౌ ద పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు భాను. ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి క్విక్ గా. ఇప్పుడు ఏంటంటే మనకు ఇచ్చిన క్వశ్చన్, సో భాను ఇక్కడ ఉన్నాడు. భాను ఒక పర్సన్ గురించి చెప్తున్నాడు అనమాట. ఆ పర్సన్ ఎవరో మనకు తెలియదు, సమ్ ఎక్స్ పర్సన్. సో హీ సెడ్ హీ ఈస్ ద బ్రదర్ ఆఫ్ మై ఫాదర్స్ బ్రదర్ సన్. అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ఫాదర్ ఇక్కడ ఉన్నాడు, ఫాదర్ యొక్క బ్రదర్. ఓకే, సో ఫాదర్ యొక్క బ్రదర్ సన్. సపోజ్ ఏమనుకుంటాం మనము, ఎస్ అని పెట్టుకున్నాం, సన్. ఈ సన్నికి బ్రదర్ అవుతారు అనమాట. అర్థమవుతుందా? సో హీఈస్ ద బ్రదర్ ఆఫ్ మై ఫాదర్ బ్రదర్స్ సన్. సో ఈ పర్సన్ కి బ్రదర్ అవుతాడు. ఎవరు? భాను ఎవరి గురించి అయితే చెప్తున్నాడో అతను. సో మనకి ఇక్కడ ఏంటి, సో ఎస్ అనే అతను భానుకి ఏమవుతాడు? అంకుల్ సన్. అంకుల్ సన్ ఏమవుతాడు మనకి? కజిన్ అవుతాడు. సో కజిన్ వాళ్ళ బ్రదర్ ఏమవుతాడు? కజినే అవుతాడు. అర్థమవుతుందా? సో నౌ ద పర్సన్ హూ ఈస్ డిస్క్రైబ్డ్ బై భాను ఈస్ ద కజిన్ టు హిమ్. అర్థమవుతుందా? అర్థమైంది ఈ క్వశ్చన్? సో మనం జస్ట్ ఆలోచించాలన్నమాట, ఇచ్చిన డేటా నుండి మనము ఎలా మనం ఆన్సర్ తిప్పియాలి అనే దాని గురించి. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ వీఆర్ గోయింగ్ టు డెరైవ్ ద రిలేషన్ కాబట్టి మనకు ఈజీ అనిపిస్తుంది. బట్ వెన్ యూ హ్యావ్ ఏ మల్టిపుల్ చాయిస్, సో యూ విల్ గెట్ ఏ కన్ఫ్యూజ్. సో సమ్ హౌ వై కాంట్ బ్రదర్, సో వై నాట్ కజిన్, వై నాట్ బ్రదర్ ఇన్ లా, డిఫరెంట్ వస్తాయి అనమాట. ఓకేనా? దట్స్ నాట్ అన్ ఇష్యూ. we can build up because we have enough knowledge anamata. We can analyze the data given. Okay, raskunnara andaru? Next ingo question. మన గ్రూప్ లో ఇంకొకరిని తీసుకున్నాం. సో మనకు లిఖిత ప్రజ్ఞ ఉంది. సో విల్ write a question about లిఖిత. saw one photograph and said he is the
is the sister-in-law of my father's sister. ఇప్పుడు చెప్పు లిఖిత, ఆన్సర్ ఏమవుతుంది? హౌ ద పర్సన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు లిఖిత. సో ఆన్సర్ ఎవరు చెప్తారు ఈ క్వశ్చన్ కి? సో లిఖిత అంట ఒక ఫోటోగ్రాఫ్ చూసింది. సో ఆ ఫోటోగ్రాఫ్ లో ఉన్న వాళ్ళ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాను, చెప్పింది అనమాట. సో ఇక్కడ హీ పెట్టాను. షీ అనమాట ఇక్కడ. సో షీ ఈస్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ మై ఫాదర్స్ సిస్టర్. అంటే ఇప్పుడు మన డయాగ్రామ్ ఎలా రాస్తాము? లిఖిత ఇక్కడ ఉంటది, లిఖిత వాళ్ళ ఫాదర్ ఎవరు ఇక్కడ? ఇతను. లిఖిత ఫీమేల్ కాబట్టి మైనస్ సింబల్, వాళ్ళ ఫాదర్ ఎఫ్ అని పెట్టుకుంటాం. ఎఫ్ ఫాదర్స్ సిస్టర్. సో లిఖిత వాళ్ళ ఫాదర్ యొక్క సిస్టర్. సో హౌ ఎస్ విల్ బి రిలేటెడ్ టు ఎల్ లిఖిత, ఎస్ విల్ బి ఆన్ టు లిఖిత. సో ఈ ఎస్ కి సిస్టర్ ఇన్ లా అవుతుంది అనమాట. సిస్టర్ ఇన్ లా అంటే మనం డిస్క్రైబ్ చేసుకో ఒక పేజ్ ఎన్నికి తిప్పేసి మీరు చూడండి. ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు ఫైండ్, రైట్? సో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్, వీ విల్ మేక్ ఇట్ వెరీ ఈజీ విత్ రెస్పెక్ట్ టు ద నాలెడ్జ్ దట్ వీ హ్యావ్. వైష్ణవి, ఓకే. సో ఇక్కడ ఏంటి మనకు సిస్టర్ ఇన్ లా. సిస్టర్ ఇన్ లా ఎవరు ఇక్కడ? సిస్టర్ ఇన్ లాని ఎవరిని అంటాం మనము? ఎయిదర్ హస్బెండ్ ఆర్ వైఫ్స్ సిస్టర్. అంటే సపోజ్ మన హస్బెండ్ ఆర్ వైఫ్ సిస్టర్ ని మనం ఏమంటామంటే సిస్టర్ ఇన్ లా అంటాం. అలాగా ఇంకోటి ఉంటుంది అనమాట, బ్రదర్స్ వైఫ్ ఆర్ సిస్టర్స్ బ్రదర్స్ వైఫ్ ని. ఓకే, సో షీ విల్ బి ఎయిదర్ హర్ హస్బెండ్ సిస్టర్ అవుతుంది, ఆర్ హర్ బ్రదర్ వైఫ్ అన్న అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే హర్ బ్రదర్ వైఫ్ అంటే మనకేమొస్తుంది ఈ సినారియోలో? ఎయిదర్ వాళ్ళ మదర్ అన్న అవుతుంది, ఆర్ ఎల్స్ వాళ్ళ హస్బెండ్ సిస్టర్ అంటే ఆంట్ అన్న అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇన్ దిస్ క్వశ్చన్ వీఆర్ గెటింగ్ టూ ఆన్సర్స్. ఎందుకంటే మనం సిస్టర్ ఇన్ లాని ఎవరు అంటాం? ఎయిదర్ హస్బెండ్స్ సిస్టర్ ఆర్ బ్రదర్స్ వైఫ్. అర్థమవుతుందా? సో ఫర్ దిస్ క్వశ్చన్ వీ హ్యావ్ టూ ఆప్షన్స్ అనమాట. ఎయిదర్ షీ విల్ బి హర్ మదర్ ఆర్ షీ విల్ బి హర్ aunt. సో మనకేంటంటే యాజ్ ద క్వశ్చన్ ఈస్ క్రిస్టల్ క్లియర్ అండ్ ఈ టూ ఆప్షన్స్ మనకి ఇస్తే ఈ టూ ఆప్షన్స్ మనకు ఉండవు. ఏదర్ మదర్ అన్నా ఉంటుంది లేకపోతే ఆంట్ అన్నా ఉంటుంది. సో విచ్ ఎవర్ ద గివెన్ ఆప్షన్, సో వీఆర్ గోయింగ్ టు చూజ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనము వీఆర్ గోయింగ్ టు థింక్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్. సో వాళ్ళ ఫాదర్ యొక్క సిస్టర్ కి సిస్టర్ ఇన్ లా అంటే వీ హ్యావ్ టూ కేసెస్. ఎయిదర్ షీ విల్ బి హర్ హస్బెండ్ సిస్టర్ ఆర్ ఎల్స్ హర్ బ్రదర్ వైఫ్. బ్రదర్ వైఫ్ నథింగ్ బట్ సో వాళ్ళ లిఖిత వాళ్ళ మదర్ అనమాట. అర్థమవుతుందా? సెకండ్ పాయింట్ లో బ్రదర్ వైఫ్ అంటే వాళ్ళ బ్రదర్ ఎవరు? ఎస్ కి ఎఫ్ అనమాట. వాళ్ళ వైఫ్ ఎవరు ఏమవుతుంది? సో అండ్ ఇండైరెక్ట్లీ షీ విల్ బి లిఖితాస్ మదర్. సో దట్ ఈస్ ద సెకండ్ సినారియో. ఇన్ ద ఫస్ట్ సినారియో షీ విల్ బి her husband's sister. So in that case she will become aunt to the లిఖిత. అర్థమైందా? ఏమైనా క్వశ్చన్ కన్ఫ్యూజన్ ఉందా? సో ఒక చిన్న పాయింట్ మీద ఇంత కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఇస్ దేర్. సో దట్ ఈస్ వాట్ ద రీజనింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ హియర్. వీఆర్ గోయింగ్ టు లెర్న్. అర్థమవుతుందా?
So as it is difficult, not a worry, but be simplified and clarified, very crystal clear anamata. So that is what the intention behind learning reasoning. So we'll go for somewhat easiest questions. Okay, so another way of asking question. So ఇది రాసుకున్నారు అందరూ? వెరీ గుడ్ Vaishnavi. నెక్స్ట్ వన్. సో ఇంకొక రకంగా ఇంకా వేరే రకంగా ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్ మనకి కోడెడ్ అనమాట. కోడెడ్ అంటే ఎలా అంటే సపోజ్ ఒక స్టేట్మెంట్ లో ఎలా ఇస్తారంటే ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, అదొక స్టేట్మెంట్. అలానే ఏ మైనస్ బి means A is sister of B. Okay. A into B means A is mother of B. సో ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మనకు క్వశ్చన్ ఎలా ఆడుతుందంటే క్వశ్చన్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది. సో వీటిని బట్టి మనము ఈ ఈక్వేషన్ లో మనకు ఒక క్వశ్చన్ అడుగుతారు అనమాట. హౌ జెడ్ ఎక్స్ రిలేటెడ్ టు జెడ్ అనమాట. దట్ క్వశ్చన్. సో మనకి ఏంటంటే ఎక్స్ ప్లస్ వై అంటే ఏమవుతుంది? సో వి జస్ట్ డ్రా ద హైరార్కీ డయాగ్రామ్. ఎక్స్ ప్లస్ వై అంటే నథింగ్ బట్ మనము ఈ స్టేట్మెంట్ తోటి అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఏ ప్లస్ బి అంటే ఏంది? ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి. అంటే ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ వై అనమాట. నౌ వై మైనస్ జెడ్. వై మైనస్ జెడ్ అంటే ఏంటి? సో వై, సో ఏ మైనస్ బి అంటే ఏంటి మనకు? ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి. సో వై మైనస్ జెడ్ సేమ్ వే వై ఇస్ ద సిస్టర్ ఆఫ్ జెడ్ అనమాట. ఓకే. సో నౌ హౌ ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు జెడ్. ఏం చెప్తాం మనం ఆన్సర్? మనకు ఈ జెండర్ అనేది మనకు తెలియదు అనమాట. సో ఎక్స్ కి వై బ్రదర్, సారీ వై కి ఎక్స్ బ్రదర్, జెడ్ కి వై సిస్టర్, అంటే దే ఆర్ సిబ్లింగ్స్ అనమాట. సో బట్ మనకేంటంటే జెడ్ కి జెండర్ తెలియదు, మేలా ఫిమేల్ అనేది. సో మనం ఏమంటామంటే ఈ సిచ్యువేషన్ లో సిబ్లింగ్ అని అంటాం అనమాట. సో ఇది ఆప్షన్ లో ఉంటది ఫర్ షూర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ అనమాట. ఓకే. సో either బ్రదర్ ఆర్ సిస్టర్ అవుతారు. ఎందుకు మనం బ్రదర్ ఆర్ సిస్టర్ అవుతాం? ఎందుకంటే మనకు వాళ్ళ జెండర్ అనేది మనకు తెలియదు అనమాట. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ డెసిషన్ వి టుక్ అనమాట. ఎందుకంటే మనకు ఆప్షన్స్ లో ఏదో ఒకటి అవుతుంది అనేది 100% అవ్వదు. సో మనకేంటంటే గివెన్ ఆప్షన్స్ లో రెండు మాత్రం కన్ఫర్మ్ అవ్వవు, ఒకటి మాత్రమే అవుతుంది అనమాట ఇచ్చిన ఆప్షన్స్ లో. బట్ మనం సినారియో అనాలిసిస్ చేసేటప్పుడు వి గట్ 2 ఆన్సర్స్, ఎదర్ బ్రదర్ ఆర్ సిస్టర్. సో మనకు ఆప్షన్స్ లో బ్రదర్ ఒక్కటే ఉందనుకోండి, సో వీఆర్ గోయింగ్ టు డైరెక్ట్లీ పుట్ ద ఆన్సర్ బ్రదర్ అనమాట. అది సిస్టర్ ఒక్కటే ఉందనుకోండి, రిమైనింగ్ వేరే ఆప్షన్స్ లో ఆంట్, అంకుల్, గ్రాండ్ ఫాదర్ ఆర్ సిస్టర్ ఉన్నదనుకోండి, మన ఆప్షన్ లో డైరెక్ట్ గా బ్రదర్ పెట్టేస్తాం. సో దిస్ ఇస్ హౌ ఫర్ పర్టికులర్ సిచ్యువేషన్ వీఆర్ గోయింగ్ టు డిసైడ్ అనమాట. ఇప్పుడు ఇదే విధంగా ఇంకోటి రాస్తాను నేను ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ ఏ ప్లస్ బి మాత్రమే చేసాం, ఇప్పుడు మనం ఇంకొంచెం ఎక్కువ వాడదాం. కే ప్లస్ ఎల్ ఇంటూ ఎం మైనస్ ఎన్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లో హౌ కే రిలేటెడ్ టు ఎన్ అనమాట.
సో we have used different symbol also here, that is into. సో ఇప్పుడు క్వశ్చన్ లో మనకి ఏంటంటే k అనే అతను n కి ఎలా రిలేట్ అవుతాడు అనేది క్వశ్చన్. సో విల్ సీ. సో k ప్లస్ l అంటే ఏంటి మనకు స్టేట్మెంట్ లో? k ఈజ్ ద బ్రదర్ ఆఫ్ l. నౌ l ఇంటూ m, l ఇంటూ m అంటే l ఈజ్ ద మదర్ ఆఫ్ m అన్నమాట. ఓకే, సో l ఈజ్ ద మదర్. నౌ m మైనస్ n అన్నమాట. m మైనస్ n అంటే m ఈజ్ ద సిస్టర్ ఆఫ్ n. సో ఈ సిచ్యువేషన్ లో కూడా మనకు జెండర్ అనేది మనకు రాల. సో షీ విల్ బి బాయ్ ఆర్ గర్ల్. సో విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ డేటా వి డోంట్ నో ద జెండర్ స్టిల్. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ, హౌ k ఈస్ రిలేటెడ్ టు m అన్నమాట. మనకి ఏంటంటే k అనే అతను n కి ఏమవుతాడు అని. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ షీ ఈస్ బాయ్ ఆర్ గర్ల్, ఇక్కడ ఏమవుతుంది, సో m కు k ఏమవుతే n కూడా అదే అవుతుంది కదా, ఎందుకంటే దే బోత్ ఆర్ సిబ్లింగ్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మదర్ వాళ్ళ బ్రదర్. సో m మదర్ విల్ బి l, whose brother is k. So mother's brother, what we call him as uncle. Okay, so if the question is asked opposite, like how n is related to k ante, that will be having a two different answers. Okay, correct, very good. Any doubts? Uncle, very good. So yeah, so this is kind of questions we call it as coded relations అన్నమాట. సో ఇవి కొన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట. సో వీ కెన్ ఈవెన్ ద క్వశ్చన్ ఈస్ గివెన్ ఇన్ డిఫరెంట్ వే, వీఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ అండ్ గెట్ అన్ ఆన్సర్ విత్ అవర్ వే ఆఫ్ థింకింగ్. ఓకే, సో లిఖిత ఈజ్ ఆస్కింగ్ అగైన్. లిఖిత, ఇక్కడ ఏంటంటే ఏం చెప్పారంటే ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఇచ్చారన్నమాట. ఫస్ట్, సో a ప్లస్ బి అంటే a ఇస్ ద బ్రదర్ ఆఫ్ b, a మైనస్ బి అంటే a ఇస్ ద సిస్టర్ ఆఫ్ b, a ఇంటూ b అంటే a ఇస్ ద మదర్ ఆఫ్ b అన్నమాట. ఇక్కడ ఓన్లీ ఈ స్టేట్మెంట్స్ మాత్రము అండర్స్టాండ్ చేసుకొని మనము ఈ రిలేషన్ లో k అనే అతను n కి ఏమవుతారో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ఏంటంటే k ప్లస్ l అంటే k ఈజ్ ద బ్రదర్ ఆఫ్ l. సో ఇక్కడ రాసాం కదా, k ఫస్ట్ k రాసాము, తర్వాత l రాసాము. బ్రదర్ కాబట్టి మనం ఏం చేసాం, పాజిటివ్ సింబల్ పెట్టాం అనమాట. k అనే అతను l కి బ్రదర్. అండ్ l ఇంటూ m అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇక్కడ ఏంటి, సో a ఇంటూ b అంటే a ఇస్ ద మదర్ ఆఫ్ b. సో మన క్వశ్చన్ ఏంటి, l ఇంటూ m కాబట్టి l ఈస్ ద మదర్ ఆఫ్ m. l ఈస్ ద మదర్ ఆఫ్ m అంటే m అనే అతను, m అనే సమ్ పర్సన్ l కి కొడుకు ఆర్ కూతురు. సో వాళ్ళ అమ్మ ఎవరంటే m అనే అతనికి l అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, m మైనస్ n. m మైనస్ n అంటే m ఈస్ ద సిస్టర్ ఆఫ్ n. సో m అనేది ఫీమేల్. సో n అనే పర్సన్ మనకు తెలియదు అనమాట, మేలా ఫీమేల్ అనేది. మన క్వశ్చన్ ఏంటంటే k, హౌ k రిలేటెడ్ టు n అనమాట. సో మనకి ఏంటంటే m కు k ఏమవుతాడో n కూడా అదే అవుతాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే మదర్స్ బ్రదర్, సో వీళ్ళిద్దరి వాళ్ళ అమ్మ ఎవరు, n. సో మదర్స్ బ్రదర్ ఏమవుతాడు మనకి, అంకుల్ అవుతాడు. సో మీరు ఫస్ట్ ఒక పేజ్ వెనక్కి తిప్పి మనము 3వ పాయింట్ ఏం రాసుకున్నామంటే మదర్స్ ఆర్ ఫాదర్స్ బ్రదర్, we call him as uncle. So our answer is uncle. అర్థమైందా ప్రజ్ఞ? ప్రజ్ఞ నేను అడిగింది డౌట్. లిఖిత ప్రజ్ఞ అర్థమైందా? లిఖిత ఏంటంటే మనం క్వశ్చన్ అర్థం చేసుకొని వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అనమాట. ఓకే ఫైన్. ఇప్పుడు వరకు చెప్పి